అక్క, నీ చేతి వంట తినక చాలా కాలమైంది. అక్క బాగున్నావా? నీ చేతి వంట తినక చాలా కాలమైంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు నివాసమున్న ఇంటి యజమానురాలు పార్వతమ్మను ఆప్యాయంగా పలకరించారు. ఆదివారం వనపర్తిలో పర్యటన సందర్భంగా సీఎం తాను చదువుకునే రోజుల్లో అద్దెకు ఉన్న పార్వతమ్మ ఇంటికి స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయం వెనుక దారి నుండి కాలనడుకన చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం వారితో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పార్వతమ్మ పూరి కీమా అందించడంతో ఇష్టంగా తిన్నారు. చదువుకునే రోజుల్లో తిరిగిన వీధుల్లో నడవడం, నివసించిన ఇంటిని సందర్శించడం ఆనందం కలిగించిందని చెప్పారు. తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన ఇంటికి రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పార్వతమ్మ తెలిపారు. అనంతరం చిన్నారెడ్డి నివాసానికి సీఎంతో పాటు మంత్రి జూపల్లి వెళ్లారు. ఎమ్మెల్యే మేఘురెడ్డి వాహనంలోనే కూర్చున్నారు. ఈ విషయాన్ని సీఎం గుర్తించి పిలుచుకు రమ్మని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. వారు వెళ్లి ఆయన్ని తీసుకొచ్చేలోగా రేవంత్ రెడ్డి బయటికి రాగా అందరూ అక్కడ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం చిన్ననాటి మిత్రులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఏం రా సురి, బాగున్నావా? రఘు, రవి, వంశీ, రాము అందరూ బాగున్నారా అంటూ రేవంత్ రెడ్డి మిత్రులను ఆత్మీయంగా పలకరించారు. ఉన్నత పాఠశాలలో చదువు చెప్పిన గురువులు జగన్మోహన్, సోమసుందర్, విజయ్ కుమార్లను నమస్కరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అప్పటికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు తదితరులు క్యాంప్ కార్యాలయంలో ఉండటంతో వారిని పలకరించి తిరిగి మిత్రుల వద్దకు వెళ్లారు. స్నేహితులతో కలిసి భోజనం చేశారు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం ఇంటర్మీడియట్ అధ్యాపకులను సీఎం పలకరించారు.